పోలీస్ అధికారుల మీద చర్యలు ఏదైతే చంద్రబాబు గారు కోరుకుంటున్నటువంటిది చీఫ్ సెక్రటరీ డీజీపీతో పాటు 25 మంది పోలీస్ అధికారులను మార్చాలని. అందులో డీజీపీ మార్పు ఎట్టకేలకు సాధ్యమైంది. కోడ్ అమల్లోకి రాకముందు చేయాలనుకున్నది ఆగిపోతే ఇప్పుడు ఎట్టకేలకు అమిత్ షా వచ్చాకో లేదా మోడీ వస్తుండగానో మొత్తం మీద ఒక మార్పు అయితే జరిగింది. అందులో డీజీపీ మార్పు జరిగింది. అనూహ్యంగా హరీష్ కుమార్ గుప్తా తెర మీదకి వచ్చారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అమ్మిరెడ్డి, ఎవరైతే అనంతపురం డీఐజీ, తాజాగా ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయన అనంతపురం మొట్టమొదటి నుంచి వివాదాస్పదమైనటువంటి సందర్భం. ఎస్పెషల్లీ తెలుగుదేశం గ్యారంటీ గెలవాలనుకుంటున్నటువంటి జిల్లాలో గ్యారంటీ ఓడించడానికి సర్వశక్తులు ఆయన ఒడ్డుతారన్నటువంటిది వీళ్ళ భయం. ఎందుకంటే ఆనాడు చిరంజీవిని గృహ నిర్బంధం చేసి తిరుపతిలో హోటల్ నుంచి బయటికి రానియకుండా చేయడానికి వేసినటువంటి స్కెచ్లో అప్పుడు అమ్మిరెడ్డి మీదన చిరంజీవి వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని ఆయన మీద వేటు పడింది. ఆనాడు మళ్ళీ ఈనాడు ఏదైతే అనంతపురంలో పవన్ కళ్యాణ్ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి దానికి అడ్డుపడుతున్నారంటూ చెక్ పెట్టేటటువంటి ప్రయత్నం జరిగింది. అప్పుడు అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్నారు తిరుపతిలో, ఇప్పుడు డిఐజీ హోదాలో పక్కకి పెట్టబడ్డారు.